నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. మోస్ట్ ఫ్యాషనబుల్ గా కనిపించాలనే ఆరాటంలో అమ్మాయిలు కొంత అతి చేస్తూ ఉంటారు. తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. తమ రూపం అందంతో సంబంధం లేకుండా ఫ్యాషనబుల్ గా ముస్తాబయ్యే ముందు అమ్మాయిలు దృష్టి పెట్టాల్సిన కొన్ని విషయాలు తెలుసుకునే ముందు డిజైనరీ కాన్సెప్ట్ చూద్దాం. గౌన్ ఇది అరబిక్ గౌన్. సో ఇది వచ్చేసి బేజ్ షేడ్లో ఉంది అండ్ ఫుల్ ఆఫ్ నెట్ పైన మీకు గీత్ స్టోన్స్ అండ్ గోల్డెన్ స్టోన్ స్టిక్కింగ్ పార్ట్ ఉంది. అండ్ మీకు ఇక్కడ వస్తే నెక్ పార్ట్లో గీత్ స్టోన్స్, గోల్డెన్ గీత్ స్టోన్స్ విత్ కర్దానా, గోల్డెన్ కర్దానా అవుట్లైన్ ఉంది. అండ్ మీకు ఓవరాల్ పైపింగ్ ఫినిషింగ్తో ఇస్తున్నాం ఇక్కడ. అండ్ మీకు ఇక్కడ బెల్ట్ పార్ట్లో సంథింగ్ సిమిలర్ టు బెల్ట్ పార్ట్లా ఒకటి వస్తుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్, చుడీ స్లీవ్స్ విత్ సాఫ్ట్ నెట్ ఫ్యాబ్రిక్ అండ్ గోల్డెన్ స్టోన్స్ విత్ గీత్ స్టోన్ స్టిక్కింగ్ పార్ట్ ఉంటుంది మొత్తం. అండ్ ఇది లోపల వచ్చేసి మీకు ఓవరాల్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది జస్ట్ ఫర్ షైనీనెస్ కోసం. అండ్ మీకు లోపల మొత్తం క్యాన్ ఎఫెక్ట్ కాబట్టి మీకు పఫీనెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ అరబిక్ గౌన్ ఎందుకన్నానంటే మీకు ఇక్కడ ఏదైతే కట్ వస్తుందో ఈ కట్ని అరబిక్ గౌన్ అంటాము. అండ్ మీకు ఇక్కడ నెక్ పార్ట్లో, బెల్ట్ పార్ట్లో అండ్ ఈ పార్ట్లో ఏదైతే వచ్చిందో సేమ్ ఫినిషింగ్ గీత్ స్టోన్స్ విత్ గోల్డెన్ కర్దానా అవుట్లైనింగ్ వస్తుంది ఓవరాల్. అండ్ ఇక్కడ బంచెస్ టైప్ ఇక్కడ మీరు చూస్తే లిటిల్ మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ కర్దానా స్టోన్స్, గోల్డెన్ స్టోన్స్ అండ్ గోల్డెన్ గీత్ స్టోన్స్ ఓవరాల్ స్టిక్కింగ్ పార్ట్ ఉంటుంది. అండ్ మీకు కొంచెం హ్యాండ్ వర్క్ కూడా మిక్స్ అయి ఉంటుంది. అండ్ బ్యాక్ పార్ట్ చూస్తే నెట్ డీప్ నెక్తోని, నెట్ ఫ్యాబ్రిక్తోని, డబుల్ లేయర్ నెట్తో ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు కర్దానా విత్ గోల్డెన్ స్టోన్ స్ప్రెడ్డింగ్, ఫ్లవర్ స్ప్రెడ్డింగ్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ పార్ట్లో ఏదైతే వచ్చిందో సేమ్ థింగ్ బ్యాక్లో కూడా అదే వర్క్ వస్తుంది. అండ్ సేమ్ బంచెస్ ఎఫెక్ట్ ఓవరాల్ ఉంటుంది. ఇది వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 3.5 to 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసాము. లోపల మీకు సాఫ్ట్ నెట్టే ఉంటుంది, పైన వర్క్ కూడా సాఫ్ట్ నెట్తోనే వర్క్ మొత్తం ఉంటుంది. ఇది మీకు సంగీత్కి యూజ్ చేసుకోవచ్చు, మెహందీస్, రిసెప్షన్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఓవరాల్ వన్ పీస్ పాకిస్తానీ గౌన్ అని అంటాము. సో మీకు ఇది ఆఫ్ వైట్ షేడ్లో అండ్ లిటిల్ పింకిష్ షేడ్లో ఉంటుంది. ఓవరాల్ చూస్తే మీకు 2 పీస్లా కనిపిస్తుంది, బట్ ఇది ఓవరాల్ వన్ పీసే. అండ్ మీకు నెక్ పార్ట్కి వచ్చేసి స్టోన్ విత్ కర్దానా అవుట్లైన్ ఉంది, ప్లస్ మీకు బీడ్ ఎఫెక్ట్ ఉంది, పర్ల్ ఎఫెక్ట్ ఉంది, ఫ్లాట్ టిక్కీస్, షుగర్ బీడ్స్ అండ్ అక్కడక్కడ మీకు పింక్ ఫ్లవర్స్ కూడా ఇచ్చాము. ఎందుకంటే మన కింద ఫ్యాబ్రిక్ చూస్తే, కింద కలర్ చూస్తే పింక్ ఉంది కాబట్టి సో పింక్, ఫ్లాట్ టిక్కీస్, షుగర్ బీడ్స్తోని మీకు అక్కడక్కడ ఫ్లవర్స్ వస్తున్నాయి. అండ్ వర్క్ చూస్తే ఫ్లవర్స్, స్లీవ్స్, సో ఓవరాల్ మీకు నేచర్కి సంబంధించిన వర్క్ ఉంటుంది ఇక్కడ. అండ్ మొత్తం వచ్చేసి సిల్వర్ జర్దోజీ, సిల్వర్ స్టోన్స్, సిల్వర్ పర్ల్స్ అండ్ ఫ్లాట్ టిక్కీస్, షుగర్ బీడ్ వర్క్ మొత్తం ఓవరాల్ వర్క్ మొత్తం హ్యాండ్ వర్కే వస్తుంది. అండ్ ఇక్కడ మీకు కట్ వర్క్ వస్తుంది. సో ఈ కట్ వర్క్ దగ్గర ఏంటి అంటే జస్ట్ ఫర్ ప్యానల్ ఎఫెక్ట్, మీకు లోపల ఏదైతే 2 షేడ్ ఎఫెక్ట్ ఉంది కదా, లైట్ పింక్ టు డార్క్ పింక్ షేడ్, ఆ పింక్ షేడ్స్ ఎఫెక్ట్ తెలియడం కోసం అని చెప్పి ఇక్కడ కొంచెం కట్ వర్క్ యూజ్ చేసాము. అండ్ ఇక్కడ చూస్తే ఫుల్ కర్దానా విత్ సిల్వర్ స్టోన్స్ ఉంటుంది. ఇది మీకు ఎందుకు అంటే షైనీనెస్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి బాగుంటుంది. సో ఇక్కడ ఓవరాల్ కట్ వచ్చేస్తుంది మనకి. ఇది వచ్చేసి జార్జెట్ పైన ఫుల్ హ్యాండ్ వర్క్ యూజ్ చేసాము. ఎక్కడ కూడా ఏ ప్రింట్స్ కానీ రెడీమేడ్స్ కానీ యూజ్ చేయలేదు, ఫుల్ హ్యాండ్ వర్కే ఉంది. అండ్ ఇది వచ్చేసి సాఫ్ట్ నెట్ పైన ఓవరాల్ గోల్డెన్ స్టోన్ స్ప్రెడ్, మీకు మొత్తం గోల్డెన్ స్టోన్ స్ప్రెడ్డే వస్తుంది. సో ఓవరాల్ 2 షేడెడ్ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ 3rd షేడ్. లోపల మీకు ఎక్కువ క్యాన్ ఇస్తున్నాం కాబట్టి ఫ్లేర్ కోసం డ్యాన్స్ కానీ, సంగీత్కి కానీ, వెడ్డింగ్కి కానీ చాలా బాగుంటుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి నెట్ స్లీవ్స్, ఓవరాల్ సాఫ్ట్ నెట్ పైనే మీకు వర్క్ వస్తుంది. అండ్ ఇక్కడ ఏదైతే ప్యాటర్న్ యూజ్ చేసామో సేమ్ ప్యాటర్న్ మనం ఇక్కడ కూడా యూజ్ చేసాము. అండ్ సేమ్ ఫ్లోరల్ ప్రింట్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ కూడా యూజ్ చేసాము. జర్దోజీస్, ఫ్లాట్ టిక్కీ, షుగర్ బీడ్స్, సిల్వర్ స్టోన్స్, సేమ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సో కంప్లీట్ లుక్ వచ్చేసి మనకు పాకిస్తానీ గౌన్ స్టైల్ ఉంటుంది, వన్ పీస్. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ టోటల్ హెవీ వర్క్ ఉంటుంది.
ఇది 2-piece డ్రెస్ అండ్ మీకు ఇది వచ్చేసి గ్రే కలర్లో ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ నార్మల్ స్ట్రైప్స్ మోడల్లో ఉంది అండ్ ఫుల్ హ్యాండ్ వర్క్ ఉంటుంది, సిల్వర్ వర్క్. గ్రే పైన సిల్వర్ ఎక్కువ హైలైటింగ్ అవుతుంది కాబట్టి సిల్వర్ వర్క్ యూజ్ చేసాము. అండ్ మీకు ఇక్కడ వర్క్ డీటెయిలింగ్ చూస్తే షుగర్ బీడ్స్ ఉంటుంది, ఫ్లాట్ టిక్కీస్ అండ్ సిల్వర్ స్టోన్ వర్క్ ఉంటుంది. సో ఓవరాల్ ఏంటంటే చెక్స్ ప్యాటర్న్లో మీకు ఫ్లవర్స్ అండ్ చెక్స్ ప్యాటర్న్లో బ్లౌజ్ ఓవరాల్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎక్కడైతే స్ట్రైప్స్ ఇచ్చామో స్ట్రైప్స్ పైన కూడా మీకు మొత్తం వర్క్ ఉంటుంది. సో బేస్ వచ్చేసి నెట్ పైన వర్క్ ఉంటుంది అండ్ లోపల వచ్చేసి సాటిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి చున్ స్కర్ట్, సేమ్ కలర్ గ్రే కలర్. అండ్ ఇక్కడ మీకు ఏదైతే బ్లౌజ్కి యూజ్ చేసామో సేమ్ ప్యాటర్న్ మనం ఇక్కడ కూడా యూజ్ చేసాము, అరౌండ్ 3 to 4 inch వర్క్. అండ్ సేమ్ అలా ఫాలింగ్ ఎఫెక్ట్తో మీకు ఇక్కడ ఓవరాల్ ఎండింగ్ ఇచ్చేసాము. సో ఇది కూడా వచ్చేసి మీకు పర్ల్స్, షుగర్ బీడ్స్ అండ్ ఫ్లాట్ టిక్కీస్ ఎవ్రీథింగ్ హ్యాండ్ వర్క్తోనే యూజింగ్ ఉంటుంది. అండ్ ఈ చున్ వచ్చేసి ఆల్మోస్ట్ మీకు 18 meters ఫ్యాబ్రిక్ యూజ్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇది మీకు ఫ్లవర్ ప్యాచ్ ఏదైతే ఉందో ఫస్ట్ నెట్ పైన చేసి తర్వాత దీనిపైన స్టిక్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ పర్ల్స్, ఫ్లాట్ టిక్కీ, షుగర్ బీడ్ అన్నీ కూడా సిల్వర్ కలర్లో సెల్ఫ్ వర్క్ చేయాల్సి వచ్చింది. సో మీకు అక్కడక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఒక 10 inch 12 inch గ్యాప్తోనే మీకు ఓవరాల్ ఫ్లవర్ స్ప్రెడ్డింగ్ ఉంటుంది. ఇది మీరు సంగీత్ పార్టీస్కి యూజ్ చేసుకోవచ్చు, రిసెప్షన్స్కి యూజ్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ కలర్స్లో కూడా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇది 2-piece గౌన్ హ్యాండ్ కర్చీఫ్ స్కర్ట్ ఇది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఓవరాల్ హాఫ్ పర్ల్ స్టిక్కింగ్ ఇంకా సిల్వర్ స్టోన్ స్టిక్కింగ్ ఉంది. సో కలర్ వచ్చేసి ఇది ఓవరాల్ న్యూడ్ కలర్ విత్ సెల్ఫ్ హాఫ్ పర్ల్ స్టిక్కింగ్తోని. సో మీకు ఇక్కడ నెక్ పీస్ కూడా అవసరం లేకుండా హై నెక్తోని హాఫ్ పర్ల్ ఇంకా స్టోన్ స్ప్రెడ్ ఇచ్చేసి ఇక్కడ మీకు ఏదైతే ఉందో మొత్తం ఓవరాల్ స్వీట్ హార్ట్ నెక్ ఇచ్చాము. అండ్ ఓవరాల్ ఎక్కడ కూడా ఎంటీ లేకుండా మీకు హాఫ్ పర్ల్ సెల్ఫ్ కలర్ హాఫ్ పర్ల్ స్టిక్కింగ్ అండ్ సిల్వర్ కలర్ స్టోన్స్ ఎందుకు ఇచ్చామంటే జస్ట్ ఫర్ హైలైటింగ్ కోసం అని చెప్పి. అండ్ మీకు ఇక్కడ షుగర్ బీట్తోని అక్కడక్కడ హ్యాండ్ వర్క్ టచ్ కూడా ఉంది. అండ్ స్కర్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫర్ బెల్ట్కి వర్క్ ఇచ్చాము, సేమ్ హాఫ్ పర్ల్ సెల్ఫ్ కలర్ హాఫ్ పర్ల్ స్టిక్కింగ్ ఇంకా గోల్డెన్ స్టోన్ స్ప్రెడ్తోని. సో ఇది వచ్చేసి కట్ వచ్చేసి ఇది హ్యాండ్ కర్చీఫ్ కట్. సో దీనికి ఆల్మోస్ట్ 4 umbrella యూజ్ చేస్తాం ఫ్యాబ్రిక్ మొత్తం. సో ఇది కూడా మొత్తం సాఫ్ట్ నెట్తోనే హైలైటింగ్ ఉంటుంది అండ్ సెల్ఫ్ కలర్ పైపింగ్ ఉంటుంది. ఓవరాల్ మీరు ఎక్కడ చూసినా సెల్ఫ్ కలర్ ఫినిషింగ్ పైపింగ్ ఉంటుంది. సో దీని బ్యాక్ కూడా మీకు ఓపెనింగ్ వచ్చేసి ఇలా ఇక్కడ నార్మల్ హుక్ అండ్ ఐ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇదంతా నార్మల్ నెట్ ఎఫెక్ట్ ఉంటుంది విత్ సేమ్ హాఫ్ పర్ల్ సెల్ఫ్ కలర్ స్టిక్కింగ్ అండ్ స్టోన్ స్ప్రెడ్తోని. అండ్ ఇది ఓవరాల్ వచ్చేసి మీకు బాడీ పార్ట్లో కూడా హెవీ లుక్ ఇస్తుంది, గ్రాండ్ లుక్ ఇస్తుంది. అండ్ బ్యాక్ కూడా మీకు ఓవరాల్ సేమ్ ప్లెయిన్ ఎఫెక్టే బట్ కట్ వచ్చేసి మనకు డిఫరెంట్ కట్ కాబట్టి ఇది పార్టీ వేర్కి కానీ బర్త్డేస్కి కానీ చాలా బాగుంటుంది. చూసారుగా అందమైన డిజైనరీ కాన్సెప్ట్. ఇక చాలా మంది జంతువుల చిత్రాలతో ఉండే దుస్తులను ధరించడాన్ని ఇష్టపడుతుంటారు. శృతి మించితే చూసేవారికి ఎబ్బెట్టిగా ఉంటుంది, గుర్తు చేసుకోండి. అలాగే జంతువుల చిత్రాలు ముద్రించిన టాప్ను ధరించినప్పుడు అదే డిజైన్తో ఉన్న హ్యాండ్ బ్యాగ్ను వాడకుండా చూసుకోండి.